సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఏపీ ప్రజల కలల సాకారానికి శుభారంభం. ప్రధాని మోదీ సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను, అతిరథ మహారథులు, కుటుంబ సభ్యులు, అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జన సేనాని. అందరికీ అందుబాటులో ఉంటా, ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరికి అండగా ఉంటా. అభినందన సభలో ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బడేటికి ఘన సత్కారం. బాధ్యత మరిచారు, విధులను విస్మరించారు. సచివాలయ, టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది సమీక్షలో మేయర్ నూజహాన్ పెదబాబు ఆగ్రహం. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, అసంఘటిత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణ. సంబంధిత అధికారులకు డిఎల్ఎస్ఏ సెక్రటరీ కె రత్నప్రసాద్ వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ శ్రేణుల కరతాళ ధ్వనుల మధ్య నారా చంద్రబాబు నాయుడు 4వసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో ఎన్డీఏ కూటమి మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ సభ జరిగింది. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్లతో పాటు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ప్రముఖులు పాల్గొన్నారు. వైసీపీ శాసనసభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మనస్తాపం చెందిన చంద్రబాబు నాయుడు గౌరవ సభలోకి తిరిగి వచ్చేది లేదని, ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగు పెడతానని శపథం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చొరవతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి జగన్ సర్కార్ చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, అవినీతి అక్రమాలపై అలుపెరిగిన పోరాటం చేశారు. ప్రజలు ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపారు, భారీ మెజారిటీనిచ్చారు.
కూటమి శాసనసభ్యులందరూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చంద్రబాబు నాయుడు చేత రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. శ్రీ అబ్దుల్ నజీర్ గారు పదవీ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఎవరెవరు ముఖ్యమంత్రిగా తర్వాత పెద్దలు ఇతర మంత్రివర్గ సభ్యులుగా ఉండబోతున్నారు అనేటువంటి ఒకనొక కాంక్షతో చూస్తున్నటువంటి సందర్భం. हमारे माननीय यशस्वी प्रधानमंत्री, मुद्दतों में होती है शख्सियत उनके जैसे, अंदाज ये बयान से हो इतिहास हो जाता है. हमें गर्व है कि हम वो पीढ़ी है जिसने इतिहास बनते देखा है. गौरवनीय हमारे भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र दामोदर दास मोदी जी को चक्रवर्ती हम आगमन सबके तरफ से अभिनंदन और स्वागत करते हैं. भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी. థ్యాంక్ యూ. అతిథులందరికీ ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఇప్పుడు వెంటనే అందరూ దయచేసి ఒక్కసారి లేచి నిలబడండి. నా పోలీస్ సిబ్బంది అంతా కూడా జాతీయ గీతాల ఫర్ ద నేషనల్ యాంథమ్. సమర్పణం రైజ్ ఫర్ ద నేషనల్ యాంథమ్. Please raise. गौरवनीय गवर्नर गारी अनुमति तो आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री నియమితులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పదవీ ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా గవర్నీయ గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. మాహిష్మతి యశ్వదళం అభిముఖం. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అభిముఖం. మహారాజ వందనం. చక్రవర్తి ఆగమనం. గజగణం వినమ్ర కుంభన్యాసం. ఖడ్గశ్రేణి
శూలశ్రేణి ఆయుధ గౌరవ సమర్పణం. మంత్రివర్గ సభ్యులతోటి గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ గవర్నర్ మరియు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మాన్యులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మంత్రివర్గ సభ్యులతో ఫోటోగ్రాఫ్. మాహిష్మతి యశ్వదళం అభిముఖం మహారాజ వందనం. మహోన్నతత్వం పరిమళించేటువంటి మేరు నగధీరులంతా గారు, చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన గవర్నర్ గారు, ఇతర మంత్రివర్గ సభ్యులు थैंक यू सर, थैंक यू, अद्भुत बहुत बहुत धन्यवाद माननीय श्री हमारे प्रधानमंत्री जी को हमारे सभी के ओर से धन्यवाद गुजारना चाहते हैं. थैंक यू वेरी मच फॉर जॉइनिंग अस सर. गौरव పవన్ కళ్యాణ్ అనే నేను అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనగానే అభిమానులు చేసిన హర్షధ్వానాలతో మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ ప్రాంగణం దద్దరిల్లింది. ఎన్డీఏ కూటమి మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ సభ గన్నవరం మండలంలోని కేసర్పల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్లతో పాటు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా ప్రముఖులు పాల్గొన్నారు. మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ను రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నీరబ్ ప్రసాద్ కోరారు. మంత్రిగా పవన్ కళ్యాణ్ చేత గవర్నర్ ప్రమాణం చేయించారు. మెగాస్టార్ చిరంజీవిని, సోదరుడు పవన్ కళ్యాణ్ను ప్రధాని నరేంద్ర మోదీ ఆలింగనం చేసుకుని అభినందించారు. అశేష జనవాహిన మధ్య పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. జన సైనికులు 10 ఏళ్ల కల సాకారమైంది. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ తన భుజస్కంధాలపై మోస్తూ ముందుకు నడిపారు. ఓట్లు చీలకూడదనే తలంపుతో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూటమిగా ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ ముందు చూపు ఎన్నికల్లో బాగా ఫలించింది. ఓట్లు బదిలీ కావడంతో భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. జనసేన పార్టీ 21 శాసనసభ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి అన్ని చోట్ల విజయం సాధించింది. గౌరవనీయ గవర్నర్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ఎంపికైన వారిచే పదవి మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మంత్రివర్యుల పేరు ఒక్కొక్కటి చదవటం జరుగుతుంది. గౌరవనీయులు కొనిదాల పవన్ కళ్యాణ్ గారు, కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్, ఇటు పవర్ స్టార్
ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు సూపర్ స్టార్ తలైవార్ రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని. వారి దంపతులు లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనస్ఫూర్తిగా వారి శుభకామనలు అందుకుంటూ మన బాలయ్య బాబు తోటి కరచాలనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. వేదిక మీద అందరినీ పేరు పేరున పలకరిస్తూ రజనీకాంత్ గారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రేమ, ఇది అభిమానం, ఇది వాత్సల్యం, ఇది కృతజ్ఞత, ఇది గౌరవం, అపారమైనటువంటి విశేష గౌరవంగా మనవి చేసుకుంటూ అద్భుతమైనటువంటి వారి యొక్క దిశానిర్దేశకత్వంలో మహనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క దిశానిర్దేశకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. అక్కడ అమిత్ షా గారు, ఇక్కడ మన వెంకయ్య నాయుడు గారు పెద్దలు వారిని పలకరిస్తూ ఉన్నారు. శ్రీ నరేంద్ర మోదీ గారు, ఇది అవ్యాజ అనుబంధం. ఏళ్ల తరబడి భారతీయ జనతా పార్టీ పలకరింపుని మనంతా వీక్షిస్తూ ఉన్నాము. చక్రవర్తి రామ్మోహన్ నాయుడు ఆగమనం, గారిని అందరినీ ప్రత్యేకంగా అభినందించారు. రాజగణం, మన ప్రధానమంత్రి వర్యులు కుంభన్యాసం. అందరికీ ధన్యవాదాలు. మన గవర్నర్ దంపతులు కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు. పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారు తమ ఆలోచనలతోటి విశేషమైనటువంటి రీతి ఏలూరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన బడేటి చంటిని ఆర్కే గ్రూప్ అధినేత పాలడుగు రాజేంద్ర ప్రసాద్ వారి కుటుంబ సభ్యులు కలిసి ఘనంగా సత్కరించారు. ఎన్ఆర్పేటలోని పాలడుగు రాజేంద్ర ప్రసాద్ స్వగృహంలో విజయోత్సవ కేక్ను ఎమ్మెల్యే బడేటి చంటి చేతుల మీదుగా కట్ చేయించారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ వారి కుటుంబ సభ్యులు బడేటి చంటిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మామిళ్లపల్లి పార్థసారథి, ఈతకోట శ్రీనివాసరావు, కలగర కిషోర్, కోలపల్లి ఉమాశంకర్, బెల్లంకొండ కిషోర్లతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. నగరంలోని పారిశుధ్య పనులు మెరుగుపరిచే చర్యల్లో భాగంగా నూతనంగా కొనుగోలు చేసిన 49 పుష్ కార్ట్స్ను వివిధ సర్కిళ్లకు అందజేయడం జరిగిందని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ నూజహాన్ పెదబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో 16 సర్కిళ్లలో సుమారు 700 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. డోర్ కలెక్షన్స్ చేసి చెత్త సేకరించడానికి ఉపయోగించే ట్రాలీల చక్రాలు సరిగ్గా పనిచేయక చాలా వరకు ట్రాలీలు మరుగున పోయాయని తెలిపారు. వెహికల్స్ వెళ్లని ప్రాంతాల్లో డోర్ కలెక్షన్కు ఇబ్బంది కలుగుతుందని సమస్యను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ నిధులు సుమారు 10 లక్షల రూపాయలతో 49 కొత్త పుష్ కార్ట్స్ కొనుగోలు చేసి ఈరోజు 16 సర్కిళ్లలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు అందజేయడం జరిగిందని మేయర్ నూజహాన్ పెదబాబు అన్నారు. కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో తడి చెత్త, పొడి చెత్త వేర్వేరు డబ్బాల్లో వేసి పారిశుధ్య కార్మికులకు అందించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జి చంద్రయ్య, ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు. ఈ పుష్ కార్ట్స్ ఆనాలని జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఏలూరు నగరంలో మరి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే చర్యల్లో భాగంగా మరి ఈ రోజున కొత్తగా కొనుగోలు చేసినటువంటి 49 పుష్ కార్ట్లని ఈ రోజున మరి వివిధ సర్కిల్కి అందజేయడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే మరి ప్రతి ఇంటికి కూడా మరి డోర్ కనెక్షన్లకి వెళ్ళినప్పుడు
అక్కడ తీసుకొచ్చేటువంటి చెత్తని తీసుకొచ్చేందుకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి గతంలో ఉన్నటువంటి అవి ట్రాలీలు కూడా కొన్ని రిపేర్లు ఉన్నాయి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి కూడా మరి డోర్ కనెక్షన్ని ఇబ్బంది లేకుండా చేసే విధంగా మరి ఏలూరు నగరంలో మరి 16 సర్కిళ్ళకి సంబంధించి మరి 700 మంది శానిటేషన్ వర్కర్లు కూడా ఉన్నారు. మరి వీరందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి యొక్క కార్పొరేషన్ నిధులతో మరి 10 లక్షల రూపాయలతో ఈ యొక్క ట్రాలీలని వీటిని ఈరోజు కొనుగోలు చేసి వారికి అందించడం జరిగింది. మరి ఏలూరు నగర ప్రజలందరూ కూడా మరి ఏలూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మరి ఏలూరు కార్పొరేషన్కి సహకరించాలని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏంటంటే స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా అనేక సంస్కరణలు అనేక కొత్త విధానాలని అమలు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా 3 బుట్టల విధానం అనేది అమల్లోకి వచ్చింది. తడి చెత్తని, పొడి చెత్తని, హానికరమైన చెత్తని కూడా విడివిడిగా ఇవ్వడం కోసం ప్రతి ఇంటికి కూడా 3 బుట్టలను మనం కొనిచ్చాం. అదేవిధంగా మనం క్లాప్ ఆటోల ద్వారాను ఇతరత్రా కూడాను మనం అవన్నీ కూడా ప్రజలను ఇంటి వద్దకు వెళ్ళి ఆ యొక్క చెత్తని మనం తీసుకెళ్తున్నాము. దానికి అనుగుణంగా కొన్ని చోట్ల ఈ ఆటోలు వెళ్ళని చోట్లకి తప్పనిసరిగా మనం ఈ యొక్క పుష్ కార్టు ద్వారా తోపుడు బండ్ల ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి చెత్త సేకరణ చేయాలి. అంటే చెత్త సేకరణ ప్రతి ఇంటి నుంచి 100% అమలు జరగాలి అనేది మన యొక్క ప్రభుత్వం యొక్క ఉద్దేశము. దానికి అనుగుణంగా మనము ఇప్పటివరకు ఉంటున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు కొన్ని రిపేర్స్ అవ్వడం వల్ల కొన్ని కొత్తగా కాలనీస్ అవ్వడం వల్ల సరిపోకపోవడం వల్ల మళ్ళీ మనం కొనడం జరిగింది. ప్రజలందరికీ మేము చెప్పేది ఒకటే, డెఫినెట్గా మనం స్వచ్ఛ భారత్ స్వస్థ భారత్ అని చెప్పాము. దానికి నాందిగా మన యొక్క ఏలూరు మన గౌరవం, మన చెత్త మన బాధ్యత ఈ స్ఫూర్తితో ప్రతి ఒక్క కుటుంబంలోనూ కూడా చెత్తని విడదీసి పుష్ కార్ట్కి కానీ లేదంటే క్లాప్ ఆటోకి కానీ దేనో ఒక దానికి ఇవ్వాలి తప్పితే రోడ్డు మీద కానీ కాలువల్లో కానీ ఖాళీ స్థలాలు వేయకూడదు. అది చెబుతూనే ఉన్నాం. మరింత మెరుగైనటువంటి విధానానికి వెళ్ళాలి అంటే ప్రజలలో మార్పు రావాలి, ముఖ్యంగా వ్యాపారస్తుల్లో తప్పనిసరిగా మార్పు రావాలని కోరుకుంటూ ఈ రోజున మనం పట్టణంలో నగరంలో దాదాపు 32 పుష్ కార్ట్ ఇస్తూ వాటిల్ని ఎక్కడైతే మనం ఇంకా పూర్తిగా కవర్ కాని ఏరియాస్లో కవర్ చేయడానికి రిపేర్ ఉన్న చోట రీప్లేస్ చేయడానికి వాడుతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో వ్యవహరించాలని అందరినీ కోరుతున్నాం. కేసరపల్లి గ్రామంలో మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ సభ కార్యక్రమాన్ని ఏలూరు నగర ప్రజలు వీక్షించే విధంగా ఇండోర్ స్టేడియం, రామకోటి ప్రాంగణం, కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లను అధికారులు ఏర్పాటు చేశారు. లైవ్ ద్వారా వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. వేసవి కారణంగా ఎండవేడి తగలకుండా షామ్యానాలు ఏర్పాటు చేశారు. త్రాగునీటిని అందుబాటులో ఉంచారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఎల్ఈడీ స్క్రీన్లపై లైవ్లో చూస్తున్న ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఈలలు, చప్పట్లతో సందడి చేశారు. ఏర్పాట్లను పర్యవేక్షించిన నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ మాట్లాడుతూ మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ సభకు కేసరపల్లి వెళ్లే అవకాశం లేని వారికి సభా కార్యక్రమాలను ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసే అవకాశం కల్పించామని చెప్పారు. ఎవరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ రోజు సభాముఖంగా గుర్తు చేసుకోవడం అవసరం అనిపించింది. శ్రీ ఖర్జూర నాయుడు, శ్రీమతి అమ్మనమ్మ దంపతులు నడిపే తీరు డబ్బుతో భవిష్యత్తు విజయవంతంగా అమలు చేస్తారు. పింఛన్ల విషయాన్ని తీసుకుంటే అలాగే పేదలకు కేవలం ఆహారాన్ని అన్న క్యాంటీన్ల ద్వారా అందించారు. ఈ నాయకులు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా పత్రాలు కట్టాలని ఆకాంక్షిత లోకేష్ ఉద్దేశించినట్టుగా జీవితాన్ని కలగాకితమైనటువంటి రీతిలో విశేషిస్తారు. పంచకట్టుడలోన వైభవానికి తీటుగా ఇవాళ ఆ రోజున ఆ పెద్దల యొక్క సారథ్యంలో పనిచేయడానికి అందుకోబోతున్నాం అనేటువంటి మాటలు కూడా అతిరథ మహారథులు నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల
నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ నభూతో నభవిష్యతి పట్టిసీమ పోలవరం ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాలు అన్ని సంచలనాలే. గౌరవనీయులు కోనిదాల పవన్ కళ్యాణ్ గారు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతారని కొణిదెల పవన్ నాయుడనే నేను ఆ కర్తవ్యాన్ని శ్రద్ధతో వ్యక్తులకి తెలియపరచనని ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని మనం పట్టణంలో పలు ప్రాంతాల్లోనూ అదేవిధంగా నగరపాలక సంస్థ కార్యాలయంలోనూ కూడా లైవ్ స్ట్రీమింగ్ చూడడం జరిగింది. డెఫినెట్గా ప్రభుత్వం చేస్తున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలకి కొత్త విధానాలకి నిబద్ధతతో నగరపాలక సంస్థ తరఫున మా యొక్క ఎంప్లాయీస్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ వారి యొక్క దిశానిర్దేశంలో మార్గదర్శకత్వంలో తప్పనిసరిగా మన యొక్క ఏలూరు నగరపాలక సంస్థ కూడా మరిన్ని నిధులు తెచ్చుకుంటూ మరింత ముందుకు వెళ్ళడానికి అన్ని సహాయ సహకారాలని నిబద్ధతతో ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడానికి మీ అందరం కూడా కోరుకున్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఏలూరు వారు సంయుక్తంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ అధ్యక్షతన బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు బాల కార్మిక వ్యవస్థకు నిరోధం మరియు అసంఘటిత కార్మికుల సంక్షేమం అనే అంశాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ నేటి సమాజంలో బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సమిష్టి కృషితో మాత్రమే చేయగలమని సూచించారు. ఎవరైనా బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్నట్లు పౌరుల దృష్టికి వచ్చితే సంబంధిత అధికారులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. చదువును మధ్యలో ఆపివేసిన విద్యార్థులను గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్పించడం మరియు వారి తల్లిదండ్రుల కౌన్సిలింగ్ నిర్వహించడం చేయాలని సూచించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వారి యొక్క పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ శ్రీనివాసరావు, ఏడీఈ వెంకట అవధాని, రాధాకృష్ణ, ఏఎల్ఎస్ సర్వశిక్ష అభియాన్, క్రాఫ్ట్ కోఆర్డినేటర్ ఆల్ఫ్రెడ్ జేవియర్, రవి, ప్యానెల్ అడ్వకేట్ పి రత్నరాజు, కోనా కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఒక చైల్డ్ లేబర్ బిజినెస్ గ్రూప్ ని అర్బన్ ఏరియాలో కాన్స్టిట్యూట్ చేయమన్నారు. అది కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత అందులో మెంబర్స్ ఉంటారు, లైన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అందరూ ఉంటారు, అలాగే ఎన్జిఓస్ కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారండి దీంట్లో. అది అందరూ మర్చిపోకూడదు. మనము క్రాఫ్ట్ వాళ్ళు వీళ్ళని ప్రత్యేకంగా అభినందించాలి. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. ఎక్కడున్నా సరే సమస్యలు వీళ్ళు అటెండ్ అవుతున్నారు. వెంటనే మరి మెయిన్ ఆఫీస్ గుంటూరులో ఉంది, అయినా సరే మిగతా అన్ని చోట్ల కూడా వీళ్ళ యొక్క సంస్థ, అదేవిధంగా ఇంకా ఇతర ఎన్జిఓ రంగాలు చాలా ఉన్నాయి, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ లైన్ డిపార్ట్మెంట్తో సమన్వయం అవుతూ
ఈ యొక్క చైల్డ్ లేబర్ ఎరాడికేషన్కి వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు కనుక వాళ్ళు కూడా ముఖ్య పాత్ర ఉంది. వాళ్ళ నంబర్లు కావాలన్నా సరే మీరు ఇక్కడ డిస్ప్లే ఉంటుంది. అలాగే వీళ్ళని అడిగినా సరే నంబర్ ఇస్తారు, మీరు వీళ్ళకి కాంటాక్ట్ చేసినా సరే వెంటనే అటెండ్ అవుతారు. నాట్ ఓన్లీ పోలీస్ అలాగే లేబర్ డిపార్ట్మెంట్ కాకుండా ఎన్జిఓ రంగాల్లో ఉండి వాళ్ళ నంబర్ కూడా మీరు పెట్టుకోండి. మన ముందున్న అంశం ఏంటంటే జీరో చేయాలి. ఈ జిల్లాలో చైల్డ్ లేబర్ జీరో చేద్దామా అందరం చేతులు అయితే అన్నవాళ్ళు అంటే తల్లిదండ్రులకి ఇప్పుడు ఏదో 1000 రూపాయలు వస్తుంది కదా అని వాళ్ళని పనికి పంపించేసి అక్కడి నుంచి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి అసలు ఏం తెలియదు. విద్య అనేది మనకి ముఖ్యం. విద్య లేని వాడు ఎంత పశువు కింద చెప్పుకుంటూ ఉంటారు. ఆ సామెత మీరు అందరూ వినే ఉంటారు. విద్య లేకపోతే ఏముంది, వాళ్ళకేం తెలియదు కదా. పైకి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి విద్య అనేది అవసరం. విద్య లేని వాళ్ళు ఎంత పశువు కింద అనే స్లోగన్ మీరు అందరూ వినే ఉంటారు. ఆ విధంగా వాళ్ళ వయసులో 6 to 14 చైల్డ్ లేబర్స్లో వాళ్ళ ఏజ్లో వాళ్ళకి ఎక్కువ చదువుకోవాలని ఉంటుంది. కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే కార్మికులు వాళ్ళకి వచ్చే జీవితం అది చాలక, వాళ్ళకి వచ్చే పనిలో వచ్చే డబ్బులు చాలక పిల్లల్ని ఇలా కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. వాళ్ళని వేరే పనిలో పెట్టడం, ఆయన నుంచి వాళ్ళ డబ్బుల మీద ఆధారపడి ఇది చేయడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. అటువంటి మనము మనం వేరే విషయాల్లో మనం 99% అచీవ్ అయిపోయాం, ఓకే సాటిస్ఫై అయిపోతాం. 99% చాలా ఎక్కువ. కానీ చైల్డ్ లేబర్ ఇష్యూలో మనం 99.99% అచీవ్ అయినా ఆ 0.1% కోసం కూడా మనం పుష్ చేయాలి. అంత సెన్సిటివ్ ఇష్యూ. ఈవెన్ మన రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 24లో ఈ చైల్డ్ లేబర్ ప్రొవిజన్ గురించి పేర్కొనబడింది. తర్వాత మనకి రీసెంట్గా 2002లో రైట్ టు ఎడ్యుకేషన్ కూడా వచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్ ఇంతకుముందు ఆదేశ సూత్రాల్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి దాన్ని కూడా ఆర్టికల్ 21A కింద ప్రాథమిక హక్కులో పెట్టారు. అంటే మన ప్రభుత్వం కూడా తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఒక 16 మంది 18 మంది కూడా 14 నుంచి 15 సంవత్సరాలు ఉన్న మధ్య వయసు ఉన్న దొరికారు. అది కూడా కొంతమంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు, కొంతమంది చదువుకుంటూ ఖాళీ సమయాల్లో వచ్చామని చెప్పి ఆ విధంగా ఇది కూడా తెలియజేశారు. సో మనం బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది చాలా మటుకు. ఎందుకంటే గణనీయంగా నిలిచారు కాబట్టి ఇప్పుడు అన్ని శాఖలు బాధ్యత సమన్వయంతో, అదేవిధంగా ప్రజలు కూడా బాధ్యత తీసుకుని ఒక సామాజిక బాధ్యతగా గుర్తించి అందరి తరఫున కూడా మనం త్వరలోనే బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి మరి డిక్లేర్ చేయడానికి అది ఎంతో సమయం ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ విధంగా ఈ కార్యక్రమంలో వారి శాఖల గురించి ఏదైనా చెప్తారు, క్లుప్తంగా వారి గురించి చెప్పడం తెలియజేసుకుంటున్నాను. నగరపాలక సంస్థకు ఆదాయం చేకూర్చడంలో, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో టౌన్ ప్లానింగ్ విభాగం మరియు సచివాలయ ప్లానింగ్ సెక్రటరీల బాధ్యత ఎంతో కీలకమైందని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు అన్నారు. బుధవారం కార్పొరేషన్ కార్యాలయం పాత కౌన్సిల్ హాల్లో జరిగిన సచివాలయాల ప్లానింగ్ సెక్రటరీల రివ్యూ సమావేశానికి మేయర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజల నుండి వస్తున్న అభ్యర్థనలు, ఫిర్యాదులు, నగరంలో ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు సచివాలయ ప్లానింగ్ సెక్రటరీల రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. నగర అభివృద్ధి మరియు కార్పొరేషన్కు ఆదాయం చేకూరే ప్రధాన విభాగం టౌన్ ప్లానింగ్ విభాగం మరియు సచివాలయాల ప్లానింగ్ సెక్రటరీలు అయినప్పటికీ వారి నుండి ఆశించిన ఆదాయం, నగర అభివృద్ధి జరగడం లేదని అన్నారు. ప్రభుత్వ భూములను కాపాడడం, అక్రమ నిర్మాణాలను అరికట్టడం, లేఅవుట్లలో ఖాళీ స్థలాలను కాపాడడం, మంజూరైన ప్లాన్ల ప్రకారం నిర్మాణాలు సక్రమంగా జరుగుతున్నాయా లేదో చూడడం, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను గుర్తించి ప్రమాదాలు జరగకముందే ఇంజనీరింగ్ సెక్షన్ వారికి తెలియజేసి వాటిని కూల్చివేయడం వంటి మొదలగు కీలక బాధ్యతలు ప్లానింగ్ సెక్రటరీలపైన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, అదనపు కమిషనర్ జి చంద్రయ్య ప్రసంగించారు. కార్యక్రమంలో ఏసీపీ తిరుపతిరావు, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు, సచివాలయ ప్లానింగ్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమైనటువంటి ఆదాయ వనరులు వచ్చేటటువంటి ఈ యొక్క టౌన్ ప్లానింగ్ విభాగం, మరి మనం నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, మనం ఏలూరు నగరం చక్కగా సుందరీకరణ చేసుకోవాలన్నా కూడా ప్రధానమైనటువంటి పాత్ర మరి యొక్క టౌన్ ప్లానింగ్లో ఉంది. మరి దానికి అనుబంధంగానే మీరందరూ కూడా టౌన్ ప్లానింగ్ సెక్రటరీస్ మరి ఇప్పటి వరకు కూడా
మరి గౌరవ కమిషనర్ గారు మీరు చేసేటటువంటి బాధ్యతల్ని మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. ప్రధానమైనటువంటి బాధ్యతలు మీపై ఉన్నాయి. మరి ఎక్కడైనా అక్రమ కట్టడాలని అరికట్టడం కానివ్వండి, అలాగే మన కార్పొరేషన్ సంబంధించినటువంటి ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి కానివ్వండి, అలాగే మరి అటువంటి బాధ్యతలు మీరు చేయట్లేదు కాబట్టి ఈ రోజున మరి అక్రమ కట్టడాలు కానివ్వండి, అలాగే అనేకమైనటువంటి అధ్వాన పరిస్థితుల్లో మన ఏలూరు నగరం ఉంది. మరి ఇల్లు నిర్మాణాలకు సంబంధించి కూడా మరి వేస్ట్ మెటీరియల్ కూడా నెలల తరబడి రోడ్డుపై ఉండడం వల్ల మరి ట్రాఫిక్ సమస్య రావడం కానివ్వండి, అలాగే అక్కడ మరి చూడడానికి కూడా చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉంది. మరి నా అందరినీ కూడా ఒక బాధ్యతతో మీ అందరినీ కూడా పనిచేయాలని మరి అందరూ కూడా చెప్పడం జరిగింది. దీన్ని మీరు అపార్థం చేసుకోకుండా మీకు ఉన్నటువంటి బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలని కోరుకుంటూ ఉన్నాను. ఎక్కడైతే మరి అక్రమ కట్టడాలను కూడా మీరు అందరూ కూడా పరిశీలించి వెంటనే వాటిని చర్యలు తీసుకోవాలి. అలాగే హోర్డింగ్లకు సంబంధించి కూడా మన కార్పొరేషన్కి ఆదాయం వచ్చే విధంగా మరి అవన్నీ కూడా ట్యాక్స్ వసూలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. ఏలూరు నగర అభివృద్ధికి అలాగే మరి ఆదాయం వచ్చే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మీరు చేసిన పని వల్ల ఇవాళ రోడ్డు మీద ఉన్న వాళ్ళు అందరూ కూడా మీరు చేసిన పని వల్లే అవన్నీ రేపు రిమూవ్ చేస్తే మీరు తీసుకున్నటువంటి డబ్బులు ఇప్పుడు రేపు అనాలనుకుంటారు. అది పిల్లలు ఏమవుతారు రోడ్డు మీద పడి మీరు చేసిన పాపం కాదు అది. అలాగే ఎంటర్టైన్ చేయడం ఎందుకు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఎందుకు, పెట్టించడం ఎందుకు, రేపు కమిషనర్ గారు తింటే మరి అది దగ్గర రిమూవ్ చేయించడం ఎందుకు? ఎవరు పెట్టమన్నాడు మిమ్మల్ని? ఎమ్మెల్యే గారు పెట్టమన్నారా, మేయర్ గారు పెట్టమన్నారా? లోపల స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు మీరు గారు డబ్బులు దొబ్బి అది కలిసి పెట్టించి ఇవాళ రోజు మళ్ళీ గుర్తు లేనో చేయడం. మీ సంపం పెట్టడం కుదరట్లేదు, మీ దగ్గర గెలుపుతున్నారు, లేకపోతే మీ సంపం కూడా ఇంటి పెట్టేస్తారు. అన్ని చెప్పి 14% ట్యాక్స్ పడుతున్నారు. దానికి వీళ్ళు వత్తాల్సి వీళ్ళు ఇచ్చే డైరెక్షనే. ఏలూరు పంచాయతీలో ఉన్నటువంటి అన్ని బిల్డింగ్లు కూడా 100, 150, 200 గజాల్లో కట్టుకున్నటువంటి ప్రతి బిల్డింగ్ కూడా అనాథులప్పుడు కట్టుకున్నటువంటి ప్రతి బిల్డింగ్ కూడా 14% ట్యాక్స్. ఎన్ని బిల్డింగ్ ఏసీపీ గారు 14% ట్యాక్స్ కట్టి ఎవరు కడుతున్నారు బిల్డింగ్లు? అన్ని పాతలే ఉంటే పాత ప్లాన్ అంటున్నారు. పాత ప్లాన్ అయితే 10 సంవత్సరాలు ఉంటుంది. ప్లాన్ ల్యాక్స్ అవ్వాలంటే దానికి 2 సంవత్సరాలు కార్పొరేషన్ ఉంటుంది. మన కార్పొరేషన్లో పంచాయతీ విలీనం అయితే 3 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఎప్పుడో 2019, 18, 20లో పెట్టిన లేఅవుట్ ఆ బిల్డింగ్ ప్లాన్ అప్పుడు కొంచెం బిల్డింగ్లు కడుతుంటే ఈ టీపీఎస్లు, ఈ బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, ఈ ప్లానింగ్ సెక్రటరీలు, ఏసీపీ గారు వీళ్ళందరూ కలిపి ఇవన్నీ నేను రొటీన్గా చెప్పట్లా. రోడ్డు మీద కట్టా ఉంటే మట్టేసారు, తీసేస్తారు, కూడా వేస్తారు, కూడా ఎందుకు రోజు చెప్పి అయిపోయింది. ఇప్పుడు మన భవిష్యత్ తరాలకి సంబంధించి మనం చేయాల్సిన కనీస పని ఏమిటి అంటే కనుక నియంత్రణ చేయాలి, ప్లానింగ్ పాటించాలి. చివరిగా ముగించే ముందు 3 మాటలు చెప్పి ఒకటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హోర్డింగ్ సంబంధించి 1 వీక్లో అన్ని హోర్డింగ్ల మీద ట్యాక్స్ వేసాము. స్ట్రీట్ వైజు, నాకు నేమ్ వైజు, బోర్డు కట్టేశారు, ఎంత కట్టారు అనేది నాకు డాటా ఇవ్వాలి. కట్టడం వల్ల బోర్డులకు ఇవ్వండి. ఆ బోర్డులకి లిస్టు మొత్తం కూడా నాకు రేపు సోమవారం సాయంత్రంలోకి రావాలి. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, NAC and autonomous, మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSE డేటా సైన్స్, ECE, EEE, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, MTech, MBA, B.Pharmacy, M.Pharmacy వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. ఎన్డీఏ కూటమి మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి తరలి వెళ్లిన వారిలో వేలాది మందికి నిరాశ ఎదురైంది. గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ సభకు వేలాది మంది తరలి వెళ్లారు. ట్రాఫిక్ వలయంలో చిక్కుకుపోవడం వల్ల అనేక మంది తమ అభిమాన ప్రజానాయకుని ప్రమాణ స్వీకారం చూడలేకపోయామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 11:45 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రులుగా పవన్ కళ్యాణ్తో పాటు పలువురు ప్రమాణ స్వీకారం చేస్తారని అధికారులు ముందుగానే ప్రకటన ద్వారా తెలిపారు. వీఐపీ, వీవీఐపీ పాసులు ఉన్నప్పటికీ కొంతమంది ట్రాఫిక్ వల్ల ప్రాంగణంలోకి వెళ్లలేకపోయారు. సభా ప్రాంతంలో పాటు పరిసర ప్రాంతాలన్నీ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో నిండిపోయాయి. ఇక ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఎప్పుడు పోలీసే మీరు కూర్చోండి, మాకెందుకు, మాకు అవసరం లేదు. పాసులను పంపించండి, దెందులూరు నియోజకవర్గం సోమవారపాడు గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు మాగంటి వీరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని సంబరాలు అంబరాన్నంటేలా ఘనంగా నిర్వహించారు. సోమవారపాడు గ్రామంలో మాగంటి బబ్బు నివాసం వద్ద టీడీపీ శ్రేణులు
చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవం తిలకించేలా ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార అనంతరం వీరేంద్ర ప్రసాద్ కేక్ కట్ చేసి టీడీపీ అభిమానులకు స్వీట్స్ పంచిపెట్టారు. అనంతరం టీడీపీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాధించడానికి సాహసంతో ముందుండేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో వచ్చినటువంటి ఐటీ విప్లవ ఫలితాలు తెలుగు జాతికి అందాలని మొట్టమొదటగా అంచనా వేసి ఇవాళ హైదరాబాద్ మహానగరం విశాలమైనటువంటి రీతిలో పిడికిని బిగించి ముందుకు కదిలిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అనుసరించినటువంటి చేస్తున్నారు. శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం కార్మిక వర్గానికి మేలు చేసే విధంగా ఏపీలో ఎన్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం ఆలోచన చేయాలని పలువురు ఐఎఫ్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఏలూరులోని ఇఫ్టూ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇఫ్టూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి కెవి రమణ, రాష్ట్ర కమిటీ సభ్యులు బద్దా వెంకటరావులు మాట్లాడారు. కూటమి ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలతో పాటు మేనిఫెస్టోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్లను ఎత్తివేయాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఆలోచన చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు మంగరాజు రాము, గడసాల రమణ, మంగం అప్పారావు, డి వీరనాయుడు, కాకర్ల శ్రీను, ఎన్ నెహ్రూబాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కేవీ రమణ, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వారు ఎన్నికల ముందు సూపర్ 6తో పాటు రాష్ట్ర కార్మిక వర్గానికి చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చాలని చెప్పి మా ఐఎఫ్టీ తరఫున మేము కోరుతున్నాం. ఎందుకనంటే భవన నిర్మాణ కార్మికులకి ఎటువంటి వనరు ఉండరు కాబట్టి వారికి సంక్షేమ పథకాలు బోర్డు ఏర్పాటు చేసి అమలు చేయాలని చెప్పి 1996లోనే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాని ప్రకారం 2008 నుండి మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. కానీ గత తెలుగుదేశం ప్రభుత్వం 1 సంవత్సరం ఉందనగానే ఆ పథకాలు నిలుపుదల చేసింది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కూడా ఆ పథకాలు, జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పథకాలు ఆఫ్ చేశారు. ఆ పథకాలని పునరుద్ధరిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. దాన్ని పునరుద్ధరించాలని మేము కోరుతున్నాం. అలాగే ఈ 5 సంవత్సరాల్లో పెండింగ్లో ఉన్న క్లెయిములను కూడా పరిష్కరించి వారందరికీ సహాయం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ అనేక రంగాలు పనిచేస్తున్నటువంటి ఆ వర్కర్లకు కూడా 26,000 రూపాయల వేతనం ఇచ్చి వారికి ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాడ్యుటీ తదితర అన్ని సౌకర్యాలు చేకూర్చాలని,
అసంఘటిత రంగ కార్మికులు భారతదేశంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. వారు హమాలీలుగా జీవిస్తున్నారు. వారికి చట్టబద్ధ సౌకర్యాలు కల్పిస్తామని, పని భద్రత కల్పిస్తామని, ఈఎస్ఐ కల్పిస్తామని గతంలో అనేక ప్రభుత్వాలు వాగ్దానాలు చేసినప్పటికీ అమలు చేయలేదు. ఇప్పుడు ఎన్నికల ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వారికి చట్టం చేస్తా ఉన్నారు. ఆ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. లేని ఎల్లా రానున్న రోజుల్లో ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఏలూరు చరిత్రను తిరగరాసి భారీ మెజార్టీతో విజయం సాధించిన బడేటి చంటికి తెలుగు మహిళ ఏలూరు నగర కార్యనిర్వాహక కార్యదర్శి వేల్పుల అరుణ విక్టర్ పాల్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా త్వరలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న బడేటి చంటికి శుభాకాంక్షలు తెలుపుతూ సత్రంపాడు ఎంఆర్సీ కాలనీలో అరుణ విక్టర్ పాల్ స్వగ్రామం వద్ద స్థానిక నాయకులు ప్రజల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ బడేటి అంటే భరోసా అని, మాజీ ఎమ్మెల్యే ప్రజానాయకుడు బడేటి బుజ్జి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఎమ్మెల్యే బడేటి చంటి ప్రజాసేవకు అంకితమయ్యారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్లినప్పుడు ఎవరైనా ఆపదలో ఉంటే బడేటి చంటి వారికి భరోసా ఇచ్చి ఆదుకున్నారని, ఎమ్మెల్యేగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్య పరిష్కారమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, డివిజన్ ఇన్ఛార్జ్ కొండే రాణి నిర్మల్ కుమారి, స్వామిదాసు, వాణిజ్య విభాగం నగర కోశాధికారి మద్దు ప్రసాదరావు, టీడీపీ నాయకులు మండవ మురళీకృష్ణ, కె సుబ్బారావు, బత్తు తంబి, కెఎస్ సతీష్, గుండపనేని అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. కప్పలు కూడా వాడరా? ఆపి మన అలా చేసుకోవాలా? మా మహిళా కార్యదర్శి 4 సంవత్సరాలు విరామం లేకుండా ఇంటికాడ పిల్లలని కూడా లక్ష్యం వదిలేసి పార్టీ కోసం చంటి గారు వెనకాలే తిరిగి 4 సంవత్సరాలు లేడీస్ లెజెండ్స్ అన్న దానికి కూడా సిగ్గుపడతారంటే నిద్ర పెట్టుకుని భార్య భర్త మమ్మల్ని పెద్ద ఉంటే కొన్ని కోట్ల రూపాయలు పందాలు కాశారన్న. పెట్టుకో మాకు సహకరించి రాహుల్ గారు 22వ డివిజన్ ఇన్ఛార్జి కొండే రాణి నిర్మల్ కుమార్ గారికి మరి నా నమస్కారాలు. మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి మహిళకి నా కృతజ్ఞతలు. మరి ముందుగా ఈ కార్యక్రమం పెట్టుకోవటానికి కారణం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా కేక్ కట్ చేసుకుని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అలాగే మంచి మెజార్టీ బడేటి రాధాకృష్ణ గారికి ఏలూరు ప్రజలు మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. బడేటి అంటే భరోసా. మరి బడేటి గారికి 2 సంవత్సరాల క్రితమే మరి ఏలూరు ప్రజలంతా మంచి మెజార్టీ ఇచ్చారు. అలాగే ఆయన ఇప్పుడు చేయవలసింది 2 సంవత్సరాల క్రితమే ఆయన ప్రతి డోర్ టు డోర్ తిరిగినప్పుడు ప్రతి ఇంటికి వాళ్ళ బాధలు చెప్పినప్పుడు చాలా పరిష్కారాలు ఆయన ఎమ్మెల్యే అవ్వక ముందే చాలా కుటుంబాలకి ఆయన మంచి పనులు చేసి పెట్టారు. అలాగే బుజ్జిగారు ఉన్నప్పుడు ఎలాగైతే ఏలూరు ప్రజల్ని ఆదుకున్నారో అంతకు మించి మరి చంటి గారు మాకు ఏలూరు ప్రజలకి మంచి భరోసా ఇచ్చి అనేక కుటుంబాలకి ఆయన ఆదరువుగా, ఒక పెద్దగా, ఒక తండ్రిగా అండగా ఉండి ప్రతి కుటుంబం, ప్రతి మహిళ, ప్రతి అన్న ఆయనకి మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు ఏలూరు ప్రజలందరికీ కృతజ్ఞతలు.
బాలలతో భిక్షాటన చేస్తే కఠిన చర్యలు తప్పవని బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సిహెచ్ సూర్య చక్రవేణి హెచ్చరించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు ఏలూరు ఆర్ఆర్పేట నందు బాలలతో భిక్షాటన చేయిస్తున్న 6 పెద్దలతో పాటు 5 పిల్లలను తమ పరిధిలోకి తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. దిశ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వీరికి కౌన్సిలింగ్ నిర్వహించామని, అలాగే వారి యొక్క ఏరియా సచివాలయం మహిళా కార్యదర్శి మరియు అంగన్వాడీ టీచర్కి వెంటనే ఆ బాలలను అంగన్వాడీ సెంటర్ నందు నమోదు చేయించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పారు. ఎవరైనా చిన్నారులతో భిక్షాటన చేయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఎక్కడైనా బాలలు భిక్షాటన చేస్తే వారికి నగదు బదులు వారికి కావలసిన ఆహారం, వస్తువులు లేదా వసతి కల్పించడానికి ప్రయత్నించాలని, అలాగే ఎవరైనా వాళ్లతో భిక్షాటన చేయిస్తే వెంటనే ఉచిత సేవ అయిన చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కు సమాచారం అందించాలని డాక్టర్ సూర్య చక్రవేణి తెలిపారు. చెప్పారు కదా, మరి చెప్పిన తర్వాత మరి జాబ్ చూసుకోవాలి కదా. మీరు అంత చిన్న చూడాలి. ఎంత పిల్ల అమ్మాయిని పట్టుకుని ఎండలో పట్టి చెప్తున్నారు మీరు. మళ్ళీ నీళ్ళలో ఉన్నాం, చెట్టు కింద ఉన్నాం చెప్తున్నారు. లేదు పని చేద్దాం ఒక్కసారి. అలా కాదులే అమ్మా, ఒకసారి మీరు అన్ని చూశారు కదా, ఏదో పని చేసుకోవాలి, అర్థమైందా? అసలు మీ పెద్దలు ఎవరైనా పిలవండి, మిగతా అన్ని ఏర్పాట్లన్నీ చేసుకోండి. ఓకేనా? వస్తున్నారు కదా రోజుని, అలా ఎంతమంది వస్తున్నారు చెప్పండి. రాసుకోండి. కాలనీ ఉంది కదా, కాలనీ మీ తరతరాలు మీ జీవితాలన్నీ కూడా వస్తే రాదు కదా. నాకు మాటలు కాదు, మాటలు మాకు అవసరం లేదు. ఒకళ్ళు చదివించాం కదా తల్లి, అదేమో నాకు కలిసి వస్తుందా, మీకు కలిసి వస్తుందా? మీకే కదా. ఒకసారి ఆలోచించండి, అర్థమైందా? కనీసం మీ నెక్స్ట్ జనరేషన్ ఆ చిన్న పిల్లలు వాళ్ళు చూడండి, ఒక ఎంట్లో ఎంత తిప్పేస్తా మొహాలాగా అయిపోయిందా పిల్లలు. మళ్ళీ నేను నేనే కూర్చుంటాను, రోడ్డు మీద తీసుకొచ్చి అంటున్నావు. ఈ పిల్లలందరినీ చూసుకుంటావు నువ్వు కూర్చుని, మరి రోడ్ల మీదకి తీసుకొచ్చి మళ్ళీ నేను కూర్చుంటానేది? ఒక గుడి ప్లేస్ చూసుకుని కూర్చుంటావా? అదే ప్రతి హాస్పిటల్ ముందు, ప్రతి హోటల్ ముందు నిల్చుని చేతులు చేసుకుంటారు. మళ్ళీ ఈ ఏరియాకి వాళ్ళు రాకూడదు, ఆ ఏరియాకి మీరు వెళ్ళకూడదు. బౌండరీలు మీకు మళ్ళీ ఇందులో. మీ ఆయన ఎన్ని గంటలు కష్టపడతారు? అమ్మా ఇవాళ ఏ చిన్న ఇంట్లో పొద్దునెళ్ళి చిన్న పనులు చేసుకొని వచ్చినా 3,000 నుంచి 5,000 దాకా ఇస్తున్నారు. పిల్లలు ఉన్నారు, సో పిల్లల్ని వేసుకుని. ఇంకో పిల్ల ఉందా నీకు? పిల్లోడు ఆడికి ఎంత వయసు? ఆడెక్కడున్నాడు ఇప్పుడు? మీ అన్నయ్య దగ్గర. ఏ ఊరు? పొద్దున గారు ఆడిని వేసుకుని వెళ్తారా పిల్లల్ని వేసుకుని బయటకు? అసలు కొంచెం కూడా సిగ్గేయట్లేదమ్మా. లేదు ఫ్యాన్ మాట్లాడే మందులు కూడా తాగరా? లిక్కర్ తాగడము, అదే మన బ్రాందీలు కూడా తాగరా? నిజమేనా? మీ ఆయన కదా, మా వీళ్ళు జాయింట్ అవుతాడా? ఈరోజు స్థానిక మీడియా మిత్రులు ఇచ్చిన సమాచారం మేరకు ఆర్ఆర్పేట రోడ్ అంతా భిక్షాటన చేసే బాలలను గుర్తించడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రత్యేకించి కొన్ని కమ్యూనిటీ వాళ్ళు బెగ్గింగ్ అనేది వాళ్ళ వృత్తి కింద వచ్చేస్తున్నామండి, ఇది మాకు అలవాటు, కుల వృత్తి, ఏదో డబ్బుల కోసం వచ్చేస్తున్నాము అనేసి అంటున్నారు. పిల్లల్ని చూపిస్తే మరి కాస్త డబ్బులు ఇస్తారని చెప్పి బంధువుల పిల్లల్ని, మనవాళ్ళని, మనవరాలని అలా తీసుకుని వచ్చేసి బెగ్గింగ్ చేయటం జరుగుతూ ఉంది. ఈరోజు మేము పట్టుకున్న వాటిల్లో 10 మంది పట్టుకున్నాము. ఈ 10 మంది కూడా వాళ్ళ సొంత పిల్లలు వచ్చిన వాళ్ళు 3 అయితే మనవరాలను తీసుకుని వచ్చారు. ఇలాగ రిలేషన్ తోటి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పిల్లల్ని చూపిస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి అనే ఆశతోటి వస్తూ ఉన్నారు. కానీ ఏపీలో, మన ఆంధ్రప్రదేశ్లో బెగ్గింగ్ అనేది ప్రొహిబిట్ చేయబడింది. ఇలా పిల్లల్ని చూపించని కాదు, పెద్దవాళ్ళు కూడా అడుక్కోవటం అనేది చట్టరీత్యా నేరం. ఇది ఒక సోషల్లో, సమాజంలో ఒక ఇదిగా వెళ్ళిపోతూ వచ్చింది. కానీ బెగ్గింగ్ చేయటం అనేది నేరము అనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఎవరు కూడా బెగ్గింగ్ చేయటం, అడుక్కోవటం అనేది మా కులవృత్తి అనుకున్న వాళ్ళందరూ కూడా అది నేరము అనే విషయాన్ని పిల్లలందరికీ చెప్పండి. రేపటి నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్క చైల్డ్ స్కూల్లోనే ఉండాలి.
ఎవ్వరూ కూడా రోడ్ల మీదకి మీ పిల్లల్ని మీ కులవృత్తుల పరంగా అడుక్కోవటానికి అనే విధానంలో తీసుకురావద్దు. ఖచ్చితంగా 18 సంవత్సరాల లోపు పిల్లలందరూ బడిఈడు వాళ్ళందరూ బడిలోనే ఉండాలి. బిలో 5 ఇయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ఖచ్చితంగా అంగన్వాడీల్లో ఉండాలి తప్పించి ఇలా రోడ్ల మీదకి పిల్లల్ని పెట్టుకుని అడుక్కోకూడదు. వారి మీద ఇప్పుడే 3 టౌన్ సిఐ గారికి కూడా విషయం చెప్పడం జరిగింది. వారు కూడా వచ్చారు. వారు ఖచ్చితంగా వీళ్ళందరి దగ్గర నుంచి బైండ్ ఓవర్స్ తీసుకుని ఈ ఒక్కసారికి ఇచ్చేసి ఇక మీదట మళ్ళీ ఎప్పుడన్నా వీళ్ళు కనిపిస్తే కనుక వీళ్ళ మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం అనేది కూడా జరుగుతుంది. వీరందరినీ కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేసి ప్రస్తుతానికి వాళ్ళ బంధువులందరికీ సమాచారం ఇచ్చాము. వాళ్ళ భర్తలు, మగవాళ్ళు, వాళ్ళ కుల పెద్దలు ఎవరైనా ఉంటే వారందరూ వస్తే వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసిన తర్వాత ఇలా ఎవరు రోడ్ల మీదకి రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వాళ్ళని కూడా ఆదేశించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ ప్రజల కలల సాకారానికి శుభారంభం. ప్రధాని మోదీ సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను, అతిరథ మహారథులు, కుటుంబ సభ్యులు, అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జన సేనాని. అందరికీ అందుబాటులో ఉంటా, ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరికి అండగా ఉంటా. అభినందన సభలో ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బడేటికి ఘన సత్కారం. బాధ్యత మరిచారు, విధులను విస్మరించారు. సచివాలయ, టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది సమీక్షలో మేయర్ నూజహాన్ పెదబాబు ఆగ్రహం. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, అసంఘటిత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణ. సంబంధిత అధికారులకు డిఎల్ఎస్ఏ సెక్రటరీ కె రత్నప్రసాద్ వెల్లడి. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.